హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఫిష్ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోనే మనం ఒక 1/2 స్పూన్ మెంతులు, అలాగే 1/2 స్పూన్ వరకు ఆవాలు, అలాగే ఒక 3/4 స్పూన్ వరకు ఈ విధంగా జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇవి వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇవి కొద్దిగా వేడైన తర్వాత ఇందులోనే మనం 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు, అలాగే ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. మనకి ఉల్లిపాయలు ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయిన తర్వాత ఇందులోనే మనం 1.5 కప్పు వరకు టొమాటో పూరిని యాడ్ చేసుకోవాలి. మనం ఒక 4-5 టమాటాలని ఈ విధంగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. చూడండి, ఇది కొద్దిగా ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇందులోనే మనం ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే 1.5 స్పూన్ వరకు ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కారము, ఉప్పు అనేది రుచికి తగినట్లుగా యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ మంచిగా కలిసేలా కలుపుకోవాలి. మనం చేప ముక్కలు వేసిన తర్వాత మసాలాలు వేసినట్లయితే సరిగా మనకి అన్నిటికీ పట్టదు, కాబట్టి ఈ విధంగా మనం ముందే యాడ్ చేసుకుని ఆ తర్వాత ఈ విధంగా చేప ముక్కలను వేసుకోవాలి. చూడండి, ఒక్కొక్కటిగా మనం అన్ని చేప ముక్కల్ని ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా మనం అన్నిటిని వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికించి రెండో వైపుకి తిరిగేసుకోవాలి. చూడండి, 5 నిమిషాలు మంచిగా ఉడికిన తర్వాత రెండో వైపుకి అన్నిటినీ చేప ముక్కలను అన్నిటినీ ఈ విధంగా తిరిగేసుకోవాలి. ఈ విధంగా మనం అన్నిటినీ తిరిగేసుకున్నాక ఇప్పుడు మనం ఒకసారి మంచిగా ఈ విధంగా కుదుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇందులో మొదటిగా 1 కప్పు వరకు వాటర్ వేసుకొని ఒకసారి చేప ముక్కల్ని ఈ విధంగా కదపాలి. కదిపినట్లుగా అయితే వాటర్ అనేది లోపలికి వెళ్ళి మనకి ఎన్ని వాటర్ ఉన్నాయనేది అర్థమవుతుంది. ఈ విధంగా ఒకసారి కలిపి ఇంకో కప్పు లేదా 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. మొత్తానికి 2 కప్పులు వాటర్ వేసాను. మనం ఇక్కడ చింతపండుని యాడ్ చేయలేదు, ఓన్లీ టొమాటో పూరితో మాత్రమే మనం చేపల కర్రీని చేస్తున్నాం. మనకి ముక్క ఉడికిపోయి దగ్గర అయిందంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లుగా. చూడండి, ఇప్పుడు మనం ఆఖరున కొత్తిమీర వేసుకున్నట్లుగా అయితే ఎంతో టేస్టీగా ఉండే చేపల కర్రీ అనేది రెడీ అయిపోయినట్లుగా. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.